పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను ప్రియాంక. లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణాలను విశ్లేషించే అంశంపై ఏఐసీసీ ఫోకస్ చేసింది. రాష్ట్రంలో రావాల్సిన సీట్లు ఎన్ని, గెలుపొందిన సీట్లెన్ని, ఎక్కడ తప్పు జరిగింది, సీట్లు కోల్పోవడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపై హైకమాండ్ దృష్టి పెట్టింది. ఏఐసీసీ నియమించిన త్రిసభ్య కమిటీ ఈ నెల 10న రాష్ట్రానికి వస్తుంది. సీనియర్ నాయకుడు పీజే కురియన్ నేతృత్వంలో రకీబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ పీసీసీ నేతలతో పాటు నియోజకవర్గ స్థాయి లీడర్లు, క్యాడర్తోనూ సంప్రదింపులు జరపనుంది. లోక్సభ ఎన్నికల్లో ఏఐసీసీ లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ 15 ఎందుకు నెరవేరలేదో, 8 మంది గెలుపుకు మాత్రమే కాంగ్రెస్ ఎందుకు పరిమితమైందో నిజ నిర్ధారణ కమిటీ విశ్లేషించనుంది. కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటించనుంది. కేవలం తెలంగాణకే కాక కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు కమిటీలను నియమించింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నప్పటికీ ఓడిపోయిన పార్లమెంటు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో తిరిగి వివరాలను సేకరించనుంది. నియోజకవర్గ స్థాయి లీడర్లు, క్యాడర్తో పాటు ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు, బాధ్యులుగా నియమితులైన మంత్రులతోనూ ఈ కమిటీ సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికల ముందే 37 మందికి నామినేటెడ్ పదవులను ప్రకటించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని నాయకత్వం స్పష్టంగా చెప్పినా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో కూడా ఈ కమిటీ ఆరా తీయనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలుగా గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ కంటే ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయో, అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన వాటికంటే ఎందుకు తగ్గాయో కూడా వివరాలను రాబట్టనుంది. పార్లమెంటు నియోజకవర్గాల్లో 3 రోజుల పాటు పర్యటించే సందర్భంగా అక్కడి పార్టీ లీడర్లు, క్యాడర్ నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఈ కమిటీ ఒక స్పష్టతకు రానుంది. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సహకరించిన వారెవరు, మొక్కుబడిగా వ్యవహరించిందెవరు, అసెంబ్లీలో గెలిచామన్న అతి విశ్వాసంతో అంటీముట్టనట్లుగా పరిమితమైందెవరు, ఇలాంటి వివరాలన్నీ ఈ కమిటీ తెలుసుకోనుంది. నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న లీడర్లు బాధ్యత తీసుకున్న చోట కాంగ్రెస్కు పడిన ఓట్లెన్ని, ఎందుకు తగ్గాయో వారితోనే మాట్లాడి ఆ పోస్టుల్ని వారికే ఉంచడమా లేక మార్పులు చేయడమా అనే అంశాలపైన ఈ కమిటీ తన అభిప్రాయాన్ని ఏఐసీసీకి ఇచ్చే నివేదికలో పొందుపరచనుంది.